వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. కార్యానికి బలమైన ముహూర్తం, కర్మకు మంచి వేదిక కావాలి అంటారు. ఎందుకంటే బలమైన ముహూర్తంలో చేపట్టే కార్యం విజయవంతం అవుతుంది. మంచి వేదిక మీద నిర్వహించే కర్మ గొప్పగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో అనుభవంతో పెద్దలు పైమాట చెప్పారు. అందువల్లే మన వాళ్ళు ఏదైనా పని చేయడం అంటే ముహూర్తం చూసుకుంటారు. గొప్ప కార్యం చేయాలంటే మనమైన వేదిక ఉండాలని భావిస్తుంటారు. ఇది మనకు మాత్రమే కాదు, ఇతర దేశాలకు కూడా వర్తిస్తుంది. ఇరాన్ అమెరికా యుద్ధం సాగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కాల్పుల విరమణకు ఓకే చెప్పుకున్నాయి. మధ్యలో పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ రంగ ప్రవేశంతో అపశకునం వినిపించింది. ఎందుకంటే సిస్ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. కాలరాత్రి అంటే ఏమిటో చూపించింది. దీంతో పాకిస్తాన్ మీద విమర్శలు మొదలయ్యాయి. అసలు ఆ దేశం మధ్యవర్తి పాత్ర పోషించకుండా ఉంటే బాగుండేదని విశ్లేషకులు వ్యక్తమయ్యాయి. ఇక ఇదంతా జరుగుతూ ఉండగానే క్రెడిట్ కోసం పాకిస్తాన్ పాలకులు తెగ తాపత్రయపడ్డారు. ఇక పెయిడ్ మీడియా సంస్థల్లో గొప్పగా కథనాలు రాయించుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం తాత్కాలికంగా ఆగింది. ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల సిస్ఫైర్ కుదిరింది. అయినా ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు కొనసాగిస్తోంది. ఈ తరుణంలో తాత్కాలిక సిస్ఫైర్ ని శాశ్వత శాంతిగా మార్చేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇదంతా తామే చేశామని పాకిస్తాన్ కాలరెగరేస్తోంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ తాను ప్రపంచ యుద్ధాలు ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని గత ఏడాది నానాయాగి చేశాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కూడా తాము శాంతి దూతలమని చెప్పుకుంటోంది. శాంతి చర్చలకు ఇస్లామాబాద్ని వేదిక చేసింది. ఇదంతా ట్రంప్ వెనకుండి నడిపిస్తున్న నాటకమే అని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికాను పాకిస్తాన్ అంత ఈజీగా నమ్మమని ప్రకటించింది. మరోవైపు ఉగ్రవాదులకు నిలయమైన పాకిస్తాన్ తాము శాంతి దూతగా ప్రచారం చేసుకోవడం చూసి ప్రపంచం నవ్వుతుంది. యుద్ధానికి ముందే పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. యుద్ధం, హార్మోజ్ మైసివేత కారణంగా పాకిస్తాన్ పరిస్థితి లాక్డౌన్ వరకు వచ్చింది. శాంతి చర్చలకు కూడా డబ్బులు లేకపోవడంతో ప్రజలపై భారం మోపింది. పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెంచింది. మరోవైపు యుద్ధ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడంపై భారత్ దృష్టి పెట్టింది. సార్వభౌమత్వాన్ని ముందుకు పెట్టుకొని దీర్ఘకాలిక భద్రతా వ్యూహాన్ని రూపొందిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 2019లో భారత్ పాక్తో మాట్లాడి శాంతి తెచ్చేస్తాను అని ప్రకటించారు. అది ఎన్నికల ప్రచార హామీగా మిగిలిపోయింది. తాజాగా ఆపరేషన్ సింధూర్ తానే ఆపానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో పాకిస్తాన్ ట్రంప్ను శాంతి దూతగా ప్రచారం చేసింది. కానీ ప్రజలు దాన్ని జోక్గా చూస్తున్నారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ చేసుకుంటున్న ప్రచారాన్ని కూడా చూసి జనం జోకులేసుకుంటున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిలయం. ఇలాంటి దేశం తాము శాంతి దూతలమని చెప్పుకోవడం నవ్విపోదురుగాక ఇంకేంటి, సిగ్గన్నా లేదన్న చందాగా మారింది. పాకిస్తాన్ తనను శాంతి ప్రేరకుడిగా చూపించుకొని ట్రంప్కు దగ్గర అవ్వాలని చూస్తుంది. భారత్ మాత్రం 26/11 ముంబై, బాల్కోట్, పఠాన్కోట్ పై జరిపిన ఉగ్రదాడులను గుర్తు చేస్తోంది. వీలైనంత ఎక్కువగా పాకిస్తాన్ డ్యామేజ్ చేయాలని చూస్తోంది. ఈ రాజకీయ డైనమిక్స్ భారతదేశానికి అవకాశాలను తెరుస్తోంది. ట్రంప్ లాంటి నాయకులపై ఆధారపడకుండా బలపడుతూ దక్షిణాసియా ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవచ్చు. పాకిస్తాన్కి ఇది మార్పు సమయం. ఉగ్రవాదాన్ని వదులుకొని నిజమైన శాంతి దేశంగా గుర్తింపు తెచ్చుకుంటే మంచిది. మరోవైపు శాంతి చర్చల ప్రక్రియ ఎటువంటి ఫలితం లేకుండా అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాకిస్తాన్ కేంద్రంగా శాంతి ఎలా సాధ్యమవుతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే నిత్యం ఉగ్రవాదుల కదలికతో ఉగ్ర భూమిగా మారిపోయిన పాకిస్తాన్లో శాంతి స్థాపన ఎలా సాధ్యమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి ఇరు దేశాల ప్రతినిధులను పిలిపించినప్పుడు వారి మధ్య సామరస్య వాతావరణం సృష్టించడానికి పాకిస్తాన్ పాటుపడాల్సి ఉండేది. అలా కాకుండా జస్ట్ హోస్ట్ పాత్రకే పరిమితం కావడంతో ఉపయోగం లేకుండా పోయింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి దేశం కోసం, ధర్మం కోసం మాకు వీలైనంతగా చాలా కష్టపడుతున్నామండి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా ఎలాంటి టైంలోనైనా వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కాకుంటే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల వీడియోస్ టైంకి అందివ్వలేక 1-2 రోజులు ఆలస్యంగా పడుతున్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా మేము బయటపడాలి అంటే మాకున్న ఏకైక మార్గం మీరే. ప్లీజ్ సపోర్ట్ అస్. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.